తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి ఇంపార్టెంట్ అప్డేట్. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల విడుదల తేదీని కూడా టీటీడీ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతుంది. భక్తులను బాటగంగమ్మ ఆలయం నుంచి సర్వదర్శన క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు అల్పాహారం, నీరు, పాలు వంటి సదుపాయాలను శ్రీవారి సేవకుల ద్వారా అధికారులు అందిస్తున్నారు. అలాగే వసతి గదుల కోసం సిఆర్ఓ కేంద్రం వద్ద, కళ్యాణ కట్ట కేంద్రాల వద్ద కూడా భక్తులు భారీగా బారులు తీరుతున్నారు. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి టికెట్ల కోటాను టీటీడీ జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు భక్తులు జూన్ 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన భక్తులు జూన్ 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపులు చేస్తే టికెట్లు పొందవచ్చు. జూన్ 22 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవా టికెట్లు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు దర్శన స్లాట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు. జూన్ 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోట విడుదలవుతుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల టికెట్లను విడుదల చేస్తారు. జూన్ 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన కోటా టికెట్లు విడుదలవుతాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో వసతి గదుల కోటాను కూడా ఆన్లైన్లోకి తీసుకురానున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని టికెట్లు, వసతి గదులను అఫీషియల్ టీటీడీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.